విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత స్థాయిలో ఉండాలన్న దృక్పథంతో ఉపాధ్యాయులు నిరంతరం ఆలోచన చేయడమే కాక విద్యలో ఉన్నత స్థానంలో రావాలన్న ఆశయంతో నిరంతరం ఎంతో కృషి చేస్తున్నారని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బాలవేదిక కన్వీనర్ నోరి బలరాం కృష్ణ అభిప్రాయపడ్డారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం క్లబ్ ఉపాధ్యక్షులు మాచెట్టి పవన్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా నోరి బలరాం కృష్ణ పాల్గొని క్రియేటివ్ టీచింగ్ అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించి సభికులను మైమరిపింపచేశారు. ఈ సమావేశంలో బలరాం కృష్ణను రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అప్పసాన్ కృష్ణకుమార్ మీదుగా సన్మానించారు. నోరి బలరాం కృష్ణ మాట్లాడుతూ కేవలం పాఠ్యాంశాల బోధనకే టీచర్స్ పరిమితం కాకుండా విద్యార్థులకు అవగాహన చేసుకునే రీతిలో కొత్తదనంతో ఆలోచింపజేసే విధంగా టీచింగ్ కొనసాగినప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధించగలమని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలబడేందుకు అవసరమైన శక్తి మరియు మానసిక ధైర్యాన్ని ఉపాధ్యాయుల బోధన ద్వారా కల్పించడం సాధ్యమవుతుందని అనేక ఉదాహరణలతో వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటీవల విద్యార్థుల్లో సామాజిక దృక్పథంతో పాటు పరీక్ష విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సమీక్షా సమావేశాలు మరియు అవగాహన సదస్సులు నిర్వహించడం శుభపరిణామని బలరాం కృష్ణ అభిప్రాయపడ్డారు. ముఖ్య అతిథి బలరాం కృష్ణను సభకు పరిచయం చేస్తూ క్లబ్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ రచయితగా, కవిగా, ఉపాధ్యాయునిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా పిల్లల మానసిక పరిస్థితి అనుబంధంగా బాలవేదిక అనే సంస్థను స్థాపించి ఎన్నో అద్భుతాలను చేసి చూపించారని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, నల్లమిల్లి మాచారెడ్డి, బదిరెడ్డి వెంకన్న, లంకా సాయిబాబు, దుర్గాప్రసాద్, గౌడవర్తి సత్యమూర్తి, టేకుముడి సూర్యనారాయణలతో పాటు పలువురు పాల్గొన్నారు. మామూలు టీచింగ్లో అయితే మనం పిల్లలకి నోట్స్ ఇచ్చి రోడ్ మెమరీ అలా రోజు నమస్కారం. తరగతిలో ప్రతిరోజు ప్రతి క్లాస్లో కూడా మన మాడ్యులేషన్ దగ్గర నుంచి మన బాడీ గెస్చర్ దగ్గర నుంచి కూడా చాలా కేర్ తీసుకోవాలి. మా పిల్లలు ఎలా ఉంటారంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కిటికీలో చెప్తారు మాస్టర్ చూసి గుడ్ మార్నింగ్ బాగా చెప్తారు. మనం పట్టు నిండిపోతుంది ఎంత బాగా చేశారు చేస్తున్నారు కదా తెచ్చిపోవచ్చు రసంగా ఉంటాం. తర్వాత మనకే చూడకూడదు. ఏం చేసింది తెలుసా మనల్ని ఏదో చెప్తారు మేషాలు పక్క పాఠం చెప్పడం తప్ప ఏదైనా సరే లేక చెప్పండి. చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా మేము కూడా స్టూడెంట్స్గా మారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది సార్. మిమ్మల్ని ఈరోజు రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఇన్వైట్ చేసి చాలా కాలం తర్వాత నేను మీతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మాస్టర్ గారు మనందరికీ 25 ఏళ్ళ నుంచి మనకి సుపరిచితులు. ఆయన కోసం కాకుండా ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల కోసం మీల్స్ ప్లేట్స్ కావాలని, లేకపోతే టేబుల్స్ కావాలని, లేకపోతే బుక్స్ కావాలని, లేకపోతే ఫలానా పాప మనకు కొంచెం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా పైకి వస్తుంది. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు, మన సాయి గారు ఇచ్చిన ప్రైజ్ అమౌంట్ ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంఎస్సీ వరకు అలా చదివిన వాళ్ళు మన రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు సార్. అంటే నాకు మనకి రోటరాక్ట్ ఇంటరాక్ట్తో నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు రికగ్నైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ నేను ఈ ప్రైవేట్ మన గవర్నమెంట్ స్కూల్స్కి ఎప్పుడు వెళ్ళినా కూడా మీ పేరు రాకుండా ఉండదండి. బాలవేదిక వ్యవస్థాపకులుగా